హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు వేటిని పూజిస్తే అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం. డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే. అందుకోసం కొన్ని మార్గాలను సూచిస్తారు. అవేమిటో తెలుసుకుందాం. శ్రీఫలం. పేరులోని శ్రీ ఉన్న ఈ చిన్న కొబ్బరికాయని లఘునారికేళం అని అంటారు. లక్ష్మీదేవి నీటిలోనూ ఫలాలలోనూ ఉంటుంది కాబట్టి ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. పైగా దీన్ని నిరంతరాయంగా పూజ గదిలో ఉంచుకునేందుకు కూడా వీలు ఉంటుంది. ఏలినాటి శనితో బాధపడుతున్న వారు, వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు శ్రీఫలాన్ని పూజ గదిలో కానీ డబ్బుల బాక్సులో కానీ ఉంచితే ఎనలేని విజయాలు సొంతమవుతాయి. శ్రీ సూక్తం. అమ్మవారిని స్తుతిస్తూ సాగే శ్రీ సూక్తం ఈనాటిది కాదు. వీటి మూలాలు ఋగ్వేదంలోనే ఉన్నాయి. శ్రీ సూక్తాన్ని పఠించడం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నమవుతారు. అయితే ఇవి వేద మంత్రాలు కాబట్టి వీటిని ఎవరి దగ్గరన్నా స్వరసహితంగా నేర్చుకుంటే మంచిది. అలా కుదరని పక్షంలో ఈ శ్రీ సూక్తాన్ని ఇంట్లో వింటూ ఉండవచ్చు. శ్రీచక్రం. శ్రీచక్రం శ్రీయంత్రానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. 9 త్రిభుజాలతో రూపొందించే ఈ శ్రీచక్రం శివశక్తుల కలయికకు, నవనాడులకు చిహ్నమని చెబుతారు. శ్రీయంత్రాన్ని పూజ గదిలో కానీ ఉంచితే అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయి. తామర పూలు. లక్ష్మీదేవి సముద్ర మదనంలో ఆవిర్భించిందని కదా పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఆమెను నీటికి సంబంధించిన శంఖం, గవ్వలు, తామర గింజలతో పూజిస్తే మంచిది. లక్ష్మీదేవిని తామర పూలతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. లక్ష్మీదేవి విగ్రహాన్ని తామర పూలతో పూజించినా మంచిదే. పంచగవ్య దీపాలు. చీకటిని అజ్ఞానానికి, దారిద్ర్యానికి, నిరాశకి చిహ్నంగా భావిస్తారు. అలాంటి చీకటిని పారద్రోలే సాధనమే దీపం. ఇక పంచగవ్య దీపాలను నిత్యం వెలిగించడం వలన కూడా ఆర్థికంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవిని ఈ విధంగా కొలిస్తే తప్పక మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.